హాయ్ ఫ్రెండ్స్, నాకు వచ్చిన ఆలోచన ఒకటి మీతో పంచుకోవాలనుకొని వీడియో ఇస్తాను. మన యూట్యూబ్లో సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అని ఉంటుంది చూసిరా. అంటే దానికి వచ్చిన ఆలోచన లెక్క నేను చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే లైక్ అంటే ఏంటంటే ఒక మనిషిని ఇష్టపూర్వకంగా లైక్ చేయడం. అలానే షేర్ అంటే ఏంటంటే ఈ మనిషి మంచోడు, ఇతను ఇంకో నలుగురికి మంచి చేసేటువంటి వ్యవస్థ ఈయన దగ్గర ఉంది అని చెప్పి ఆ మనిషిని తెలియని మనిషికి పంపించి ఆ మనిషిని ఇంకో మనిషికి పరిచయం చేయడం. ఆ పరిచయం చేయడం ద్వారా ఆ మనిషి గురించి తెలుసుకోవడం, కానీ ఆ మనిషికి చేసేటువంటి పనిని ఇంకోరు ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా అలాగా ప్రయత్నించడం ద్వారా కూడా లైఫ్ బెటర్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి కామెంట్ ఏంటిదంటే నువ్వేం చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో అమ్మ ఏం చెప్తారు, అరే నువ్వు ఈ పని చేయట్లేదు, నువ్వు ఇట్లా చేయట్లేదు, నువ్వు అట్లా చేయట్లేదు అని చెప్తా అంటారు. అలానే కామెంట్ కూడా ఎట్లా అంటే నువ్వు ఈ వీడియో మంచిగా చేయలేదు, నువ్వు ఈ వీడియో వల్ల నువ్వు ఈ వీడియోలో ఇట్లా చేసినావు, నువ్వు వీడియోలో అట్లా చేసినావు, నీ వీడియో కరెక్ట్ కాదు, లేకపోతే నువ్వు ఇలా చేయాలి అలా చేయాలంటే మోటివేషన్ అన్నమాట. ఎట్లా అంటే గైడెన్స్ అన్నమాట కామెంట్ అనేది. ఆ కామెంట్ అనే దాన్ని నాకు ఎందుకు అట్లా అనిపించింది అని అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఇలా ఈ వీడియో మంచిగా చేసింది అనుకో, మంచిగా చేసిన అంటారు, లేదు అంటే మంచిగా లేదంటారు. ఒకవేళ బెటర్గా ఉందనుకో ఇలానే ఇంకా వీడియోలు కంటిన్యూ చేయాలంటారు. అంటే ఎదుటి వాళ్ళ ఒక గైడెన్స్ అనేది మనకు అందుతుంది కామెంట్ ద్వారా. అది మనకు కూడా మన లైఫ్లో కానీ ఆ కామెంట్ చూసినా ఇంకా వేరే వాళ్ళ లైఫ్లో కానీ కూడా ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. ఇక లాస్ట్కి వచ్చేసి సబ్స్క్రైబ్ అంటే ఏంటంటే ఇక సబ్స్క్రైబ్ అనే దానికి ఇక ఒకటే ఒక మీనింగ్ అబ్బా. నేను ఇలా సబ్స్క్రైబ్ అయిన దానికి అంటే ఒక మనిషిని మొత్తం నువ్వు దత్తత తీసుకున్నట్టే. ఎట్లా దత్తత తీసుకున్నట్టు అంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఉన్నది, ఒక వీడియో ఉన్నది, దాన్ని చూస్తావు, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటావు. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు చేసే ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క షార్ట్, ప్రతి ఒక్కటి కామెంట్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. అది నీకు ప్రతిసారి అందుతూ ఉంటుంది. నువ్వు వాళ్ళని ఆదరిస్తూ అంటావు, వాళ్ళ వీడియోలు చూస్తూ అంటావు, సపోర్ట్ చేస్తూ అంటావు, కామెంట్ పెడతా అంటావు, లైక్ చేస్తూ అంటావు, షేర్ చేస్తూ అంటావు. ఏం చేస్తాడు అంటే ఈ మనిషిని ఇప్పుడు ఒక చెట్టును మనం తీసుకొని భూమిలో నాటిన తర్వాత అది ఎదగరాక చూస్తూ అంటాం. ఎదగరాక దానికి నీళ్ళు పోసుకుంటా, దానికి నీళ్ళు పోసుకుంటా, దానికి మందులు వేసుకుంటా, దాన్ని కాపాడుకుంటూ వస్తూ అంటాం. అలా నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కూడా ఒక మనిషిని బతికేయడానికి ఎట్లా అంటే ఈయన నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అంటే నన్ను వీళ్ళు నమ్ముతారు, నేను చేసే వీడియో కూడా మంచి కంటెంట్ ఉంటుంది అనే ఆలోచన పోతుంది. అట్లా ఎంతమంది సబ్స్క్రైబర్లు, ఎంతమంది లైకులు, ఎంతమంది షేర్లు, ఎంతమంది కామెంట్లు, ప్రతి ఒక్కటి ఒక మనిషి జీవితాన్ని నడిపించడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ట్రెండింగ్లో యూట్యూబ్ అనే ఒక జీవితాన్ని, ఒక మనిషి జీవితాన్ని సృష్టించినట్టు అని నేను అనుకుంటాను. అందుకని నేను చెప్పే నాకు లైకు, కామెంటు, సబ్స్క్రైబ్, షేర్ ఈ 4 గురించి నాకు ఇట్లా అనిపించింది. ఒకవేళ ఇది నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించుకోరు. ఒకవేళ ఇలా ఏదన్నా మిస్టేక్ అని అనిపిస్తే నాకు కింద కామెంట్లో అలా కాదు ఇలా అని చెప్పండి. ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటా, ఇంకా బెటర్గా నేర్చుకుంటా. అంటే నా ఒపీనియన్ అని కాదు, నాకు అనిపించింది నేను చెప్పిన. అది మీకు నిజంగానే ఇట్లానే కావు, నిజమే. ఒక లైక్ చేయడం ద్వారా ఒక మనిషిని లైక్ చేసినట్టు, ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఒక మనిషిని నిజంగానే దత్తత తీసుకొని, ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పని మనకు కనబడుతూ ఉంటుంది. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా ఆయన ఏం చేసినా మనకు కనబడుతూ ఉంటుంది, వాళ్ళు చేసింది మనకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని మనకు కనబడుతూ ఉంటుంది. షేర్ చేయడం వల్ల ఈ మనిషిని ఇంకో నలుగురికి పరిచయం చేయించి ఈ మనిషి మంచోడు, లేదా ఈ మనిషి వల్ల ఇది జరుగుతుంది, ఈ మనిషి వల్ల వీళ్ళకు న్యాయం లేకుంటే వీళ్ళకు ఒక పని జరుగుతుంది అనేటువంటి దాన్ని మీరు ఫార్వర్డ్ చేసినట్టు. ఇక కామెంట్ వచ్చి ఏంటంటే నిజంగా డైరెక్ట్ చెప్పండి. కామెంట్ అనే దాన్ని నేను చెప్పాలంటే ఒకటే,
ఇంట్లో అమ్మ నాన్న కదా ఎట్లా గైడెన్స్ ఇచ్చుకుంటా, ఇది చేయాలి అది చేయాలి, నువ్వు గ్రేటు, నువ్వు తోపు, నువ్వు సూపరు, నువ్వు అసలు ఏం అనే అమేజింగ్ అనేటువంటి వ్యవస్థను వచ్చిన అది కామెంట్. ఇది మాత్రం నేను చెప్పాలనుకున్నా. ఇలా తప్పకుండా క్షమించుది. అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే నన్ను కూడా చాలామంది యూట్యూబ్లో ఆదరిస్తారు. నేను కూడా దగ్గర ఇప్పటికీ 200 ప్లస్ 200 సబ్స్క్రైబర్లను ఇప్పటికి కంప్లీట్ చేసుకున్నా. ఎందుకంటే 200 మంది నన్ను ఆదరిస్తారు అంటే నాట్ ఏ జోక్. ఇంకా ముందు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నా, ఆదరించి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా బెటర్గా వీడియోలు చేసి ఇంకా బెటర్గా ఇంకా బెటర్గా వీడియోలు చేయాలని ఆలోచనతో ఉన్నా, చేస్తా. దానికి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? చలో బాయ్, ఉంటాను.